స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. మందికి ఉపకరణాలు పంపిణీ చేసిన జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి రామప్రసాద్ రెడ్డి. ముస్లింలకు ఇఫ్తార్ విందును ఇచ్చిన టీడీపీ నేత మధుసూదన్ రాయల్. నవోదయకు ఎంపికైన మరిమక్కులపల్లి ప్రభుత్వ పాఠశాల విద్యార్థి చిదివిరాజ్ రెడ్డి. పేదలకు నిత్యావసర సరుకులను పంపిణీ చేసిన విశ్రాంత డీఎస్పీ సుబ్బారావు. వార్తలను వివరాలు. రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు బీసీల అభివృద్ధికి ప్రత్యేక చొరవ చూపుతూ ముందుండి నడిపిస్తున్నారని రాష్ట్ర రవాణా శాఖ మంత్రి మరియు జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి మండేపల్లి రామప్రసాద్ పేర్కొన్నారు. చిత్తూరులో మహాత్మా జ్యోతిరావు పూలే బీసీ భవన్లో 53 లక్షలతో నిర్మించిన అదనపు వసతి గృహాలను శుక్రవారం ఇన్ఛార్జ్ మంత్రి జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్, చిత్తూరు శాసనసభ్యులు గురజాల జగన్మోహన్ తో కలిసి ప్రారంభించారు. రూమ్స్ తక్కువ ఉన్నాయి. చిన్నప్పుడు నేను స్కూల్ చదివేటప్పుడు నుండి ఈ కాంపౌండ్ ఇచ్చేవాడు. ఎందుకో మనం రోడ్డుకి షాపింగ్ పెడితే ఇన్కమ్ కదా ఆర్టీసీకి. యాక్చువల్లీ రోడ్ డెవలప్ అయితే కూడా చిత్తూరు డెవలప్ అయినట్లు లెక్కనే. 4-5 బ్యాండ్లు డిక్లేర్ చేస్తాం. మీకు ఏదైతే 4-5 కార్యక్రమంలో భాగంగా మహాత్మా జ్యోతిరావు పూలే విగ్రహావిష్కరణ చేసి విభిన్న ప్రతిభావంతులైన బాల బాలికలకు ముఖ్య అతిథుల చేతుల మీదుగా సహాయక ఉపకరణాలను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ దేశంలో బీసీల సంక్షేమానికి మహాత్మా జ్యోతిరావు పూలే చేసిన సేవలు చిరస్మరణీయమని, వారి సేవలను నిరంతరం స్మరించుకోవాలని తెలిపారు. రాష్ట్రంలో ఎన్డీఏ కూటమి ప్రభుత్వ ఏర్పాటుకు బీసీలు తమ వంతు పాత్ర పోషించారని, వారికి ప్రభుత్వం ఎల్లప్పుడూ రుణపడి ఉంటుందన్నారు. బీసీలంటే బ్యాక్వర్డ్ క్యాస్ట్ గా కాకుండా బ్యాక్ బోన్ క్యాస్ట్ గా భావించి వారి అభివృద్ధిని ప్రభుత్వం ఎన్నడూ విస్మరించదన్నారు. 4 సార్లు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రిగా పనిచేసిన నారా చంద్రబాబు నాయుడు చిత్తూరు జిల్లా వాసి కావడం మన అదృష్టమన్నారు. ముఖ్యమంత్రి రాష్ట్రంలో బీసీల అభివృద్ధికి బృహత్తర కార్యక్రమాలను చేపట్టడానికి సిద్ధంగా ఉన్నారని, ఇందులో భాగంగా రాష్ట్రంలో మరే జిల్లాలో లేని విధంగా గతంలో నారా చంద్రబాబు నాయుడు నాయకత్వంలో 2017వ సంవత్సరంలో మంజూరైన బీసీ భవన్ ను సకల సౌకర్యాలతో సర్వంగా సుందరంగా తీర్చిదిద్ది ప్రారంభించుకోవడం జరిగిందన్నారు. బీసీల జీవనోపాధులను మెరుగుపరచడానికి వ్యవసాయ, పశుపోషణ మొదలైన రంగాల ద్వారా పూర్తి సహకారం అందిస్తామన్నారు. దేశంలో ఎక్కడ లేని విధంగా రాష్ట్ర ముఖ్యమంత్రి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 4,000 రూపాయల పెన్షన్ పంపిణీ చేసి శభాష్ అనిపించుకున్నారన్నారు. మహిళలకు సహాయంగా వారికి ఇచ్చిన మాట ప్రకారం ప్రతి ఏటా ఉచితంగా 3 సిలిండర్ల పంపిణీ కార్యక్రమం చేపట్టి విజయవంతంగా నిర్వహిస్తున్నామన్నారు. ప్రభుత్వం ఏర్పాటైన 9 నెలల కాలంలో చిత్తూరు డిపోకు 31 నూతన ఆర్టీసీ బస్సులను మంజూరు చేశామన్నారు. ఎన్డీఏ కూటమి ప్రభుత్వం ఆధ్వర్యంలో జిల్లా అభివృద్ధికి అలుపెరగని పోరాటం చేస్తామన్నారు. చిత్తూరు జిల్లా చెన్నై, బెంగళూరు పట్టణాలకు దగ్గరగా ఉండటం, ఎక్స్ప్రెస్ వే, నేషనల్ హైవేలు అనుసంధానం కావడంతో పలు పరిశ్రమలు ఏర్పాటుకు అవకాశం ఉందని, యువతకు ఉపాధి కల్పనకు కృషి చేస్తామన్నారు. జిల్లా కలెక్టర్, స్థానిక శాసనసభ్యుల చొరవతో స్వచ్ఛంద సంస్థలు, నోడల్ ఏజెన్సీల ద్వారా సమగ్ర శిక్ష ఆధ్వర్యంలో జిల్లాలో దాదాపు 301 మంది విభిన్న ప్రతిభావంతులైన బాల బాలికలకు ట్రైసైకిళ్లు, హెయిరింగ్ ఎయిడ్లు మొదలగు సహాయ ఉపకరణాలను పంపిణీ చేపట్టామన్నారు. ఒక
పూలే బీసీ భవన్ ను నిర్మించుకున్నామని, ఈ భవనంలో భవిష్యత్తులో పలు కార్యక్రమాలు చేపడతామన్నారు. బీసీల అభ్యున్నతికి అవసరమైన పలు సమావేశాలు, పోటీ పరీక్షల నిర్వహణకు అవసరమైన శిక్షణ తరగతులు, సామాజిక కార్యక్రమాల నిర్వహణకు బీసీ భవన్ ను ఉపయోగించడం జరుగుతుందన్నారు. కార్యక్రమాలు, సమావేశాల నిర్వహణకు అవసరమైన వెలుతురుతో కూడిన గదులు, త్రాగునీటి వసతి, వంటగది, అదనపు గదులతో బీసీ భవన్ నిర్మాణం చేయడం జరిగిందని, బీసీ సంక్షేమ శాఖ అధికారులు బీసీ భవన్ పరిసర ప్రాంతాన్ని పరిశుభ్రంగా ఉంచుకోవాలని సూచించారు. బీసీ భవన్ ద్వారా బీసీ కమ్యూనిటీకి ఏమైనా ఇష్యూస్ ఉంటాయి, ప్రోగ్రామ్స్ ఉంటాయి, కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ఉంటాయి, సోషల్ ప్రోగ్రామ్స్ ఉంటాయి, డిస్ట్రిబ్యూషన్ ప్రోగ్రామ్స్ ఉంటాయి, అన్ని ప్రోగ్రామ్స్ బీసీ భవన్లో చేసుకోవచ్చు. ఈరోజు కొంచెం ఆపరేట్ చేయడం జరుగుతుంది. ఈ బీసీ భవన్లో 2 హాల్స్ ఉన్నాయి, కిచెన్ ఉంది, ఒక సెపరేట్ రూమ్ ఉంది, తర్వాత 4 రూమ్స్ ఉన్నాయి. డ్రింకింగ్ వాటర్ ఫెసిలిటీస్, కంపౌండ్ లైటింగ్ అన్ని ఫెసిలిటీస్ ఇది జరుగుతుంది. సో ఖచ్చితంగా బీసీ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ కూడా ఒకటి ఇన్స్ట్రక్షన్ ఇస్తున్నాను, ఇది సరైన మేనేజ్ చేయాలి, సరైన మెయింటెనెన్స్ చేస్తే ఖచ్చితంగా మంచి సర్వీసెస్ మనం ప్రజలకు ఇవ్వగలుగుతాం. ఇంకా ఈరోజు సుమారు ఒక 300 దివ్యాంగులు వచ్చారు. వాళ్ళకి ఈరోజు ట్రైసైకిల్ ప్రోగ్రామ్, హియరింగ్ ఎయిడ్స్, మిగతా వస్తువులు ఇవ్వడం జరుగుతుంది. సో ఈ సందర్భంగా నేను ముఖ్యమంత్రి గారు మరియు కేంద్ర ప్రభుత్వం అందరికీ నేను ధన్యవాదాలు చెల్లిస్తున్నాను. వాళ్ళ ఆపరేషన్తో సుమారు 30 లక్షల వరకు సబ్సిడీ కార్యక్రమంతో ఈరోజు వీల్ చైర్స్, ట్రైసైకిల్స్ ఇవ్వడం జరుగుతుంది. సో ఖచ్చితంగా 50 రోజుల్లో బీసీ భవన్ ద్వారా ప్రజలకు బియ్యం జరుగుతుంది, మంచి సర్వీసెస్ ఇస్తున్నాం. పండుగల సందర్భంగా పేదలకు నిత్యావసర సరుకులను పంపిణీ చేశారు విశ్రాంత డీఎస్పీ సుకుమార్ బాబు. శుక్రవారం పుంగనూరు పట్టణంలో తన నివాసం వద్ద కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. నిరుపేద హిందూ ముస్లింలను గుర్తించి సుమారు 1500 రూపాయల విలువ చేసే నిత్యావసర సరుకులను 400 మందికి పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గత 20 సంవత్సరాలుగా ప్రతి సంవత్సరం రంజాన్, ఉగాది పండుగల పర్వదినాలకు నిత్యావసర సరుకులు పంపిణీ చేస్తున్నట్లు చెప్పారు. ప్రతి ఒక్కరూ పండుగలను సంతోషంగా జరుపుకోవాలని ఆకాంక్షించారు. కార్యక్రమంలో ప్రగతిదాత వాలంటీర్ల సంఘ అధ్యక్షురాలు సులోచన, వాల్మీకి సంఘ నాయకులు అద్దాల నాగరాజ, రెడ్డెప్ప, రాజశేఖర్, సుబ్బన్న, జయరాం, రవిశెట్టి, శ్రీనివాసులు, భరత్ భూషణ్, ప్రేమకుమారి తదితరులు పాల్గొన్నారు. ఇది మీకు తెలుసు, చాలా మందికి ఒక 20 ఏళ్లుగా మనము ఈ కార్యక్రమం ఇస్తున్నాము. ఈసారి కూడా ఏదో మాకు తోచినంత, మాకు తగినంత ఇవ్వాలని రాత్రి నిశ్చయించుకో. యాక్షన్ లేదు ప్రోగ్రాము. దేవుడు వచ్చి ఏమిరా ప్రతి సంవత్సరం ఇస్తామంటే అల్లా ఓ పక్క, వెంకటేశ్వరం ఓ పక్క, ఏమైంది నీకు అంటే, సరే ఏదో చేస్తాం స్వామి వాళ్ళంతా అక్కడ. కానీ రాత్రి 12 అయింది అన్ని పేర్చి పెట్టేదానికి. నెక్స్ట్ టైం మా కళ్యాణ మండపం ఒకటి రెడీ అవుతా ఉంది, అక్కడ పెట్టుకుందాం, అన్ని ఉంటాయి, భోజనాలు కూడా పెడతాం నెక్స్ట్ ఇయర్కి. ఆ టైం బాగా వస్తుందని ఆశిస్తున్నాను. ఒకటి ఎలక్షన్ కోసం పంచలేదు, ఇప్పుడు ఎలక్షన్ కూడా లేవు, 4 ఏళ్ల తర్వాత ఉండేది. మేము ఎప్పుడు నిలబడినా నా బాగా 2 మధ్యలో పెట్టినా 2 ఓట్లు 3 ఓట్లు పోతా ఉన్నాయి. రామచంద్రారెడ్డి మినిస్టర్ గా ఉన్నప్పుడే సుకుమార్ బాబు నువ్వు సేవ చేయాలి, నీకు రాజకీయం తగదయ్యా, చాలా కుళ్ళు కుతుత్రాలు ఈ రాజకీయం అంటే, మన ముందరే డబ్బులు తీసుకుంటారు, వెనకాలపై డబ్బులు వేరే వాళ్ళు ఓటేస్తారు, నీకు పడదు సుకుమార్ బాబు గారు అని చెప్పాడు రామచంద్రారెడ్డి. అట్లా సరే సార్ నేను సేవా కార్యక్రమాలు చేసుకుంటాను, కానీ మంచి విలువలతో కూడి రాజకీయం చేయండి ప్రతి ఒక్కరు అని చెప్పాం. ఇక్కడ ఏముంది అంటే, ఏ ప్రభుత్వంగా అయినా డబ్బులు ఇచ్చేదే ప్రాథమికంగా తీసుకోకూడదు, డబ్బులు ఇచ్చేయాలి. ఈ రోడ్డు చూడండి, 20 ఏళ్ళు అయింది, కాలువ 5 ఎట్లను చూసారా, ఇదొకటి నడిచేదానికి కూడా కాని పరిస్థితి అన్ని చోట్ల అట్లే ఉంది. ఎప్పుడైతే అభివృద్ధి మనకేం ముఖ్యంగా గవర్నమెంట్, నేను 1,20,000 కడుతున్నా, నా భార్య తరఫున 60,000 కడుతున్నాం ట్యాక్స్, నాకు మా పెన్షన్ అసోసియేషన్ తరఫున ట్యాక్స్ కడుతున్నాం. ఈ ట్యాక్స్ కట్టేదాన్ని ఏమిటి ఉపయోగించాలంటే, రోడ్లు, డ్రైనేజ్ సిస్టమ్ బాగుండాలి, వాటర్ తాగేదానికి వాటరు, విద్య
యూట్యూబ్ ఉపయోగించాలి. కానీ మన గెలిచిన ముఖ్యమంత్రులు ఎవరైనా కానీ వాళ్ళని వీళ్ళని కాదు ఎవరైనా ఏం చేస్తున్నారంటే అందరికీ దానాలు ఇచ్చేస్తున్నారు. డెవలప్మెంట్ చూడంలే, అభివృద్ధి చూడంలే. ఇది చాలా అన్యాయం. ఇది అదిగాక ఏ పార్టీలో ఉన్న ప్రభుత్వ ధనాన్ని నాశనం చేయకూడదు. అది మేము కట్టేది 10 మందికి ఉపయోగం చేయాలి, నాశనం చేయకూడదు. ఇంకోటి సెటిల్మెంట్ తీసుకొని సెటిల్మెంట్ డబ్బులు తీసుకోవద్దు, న్యాయం చేయాల. నేను చాలా మంది కొట్లాడుకుని ముస్లింలు వస్తే సెటిల్మెంట్ చేసినా కానీ నేనే టీ కాఫీ ఇచ్చి పంపిస్తా, కానీ ఎప్పుడు కానీ డబ్బులు తీసుకోవాలా. అది నిజమైన రాజకీయం అంటే, విలువలతో కూడిన రాజకీయం అంటే. అది చేయండి, అది చేయాలి. పుంగూరులో ప్రతి కుటుంబానికి బతికేదానికి ఇంత డబ్బు అని ప్రతి కుటుంబానికి రావాలి. వాళ్ళు సంతోషంగా ఉండాలి పేదలు. నిన్న చంద్రబాబు ముఖ్యమంత్రి గారు ఏం చెప్పారు, సంపన్నులుగా ఉండేవాళ్ళు కనీసం 10 కుటుంబాలని దత్తత తీసుకోండి, వాళ్ళకి ఏం కావాలో చూడండి అని చెప్పారు. అది మంచితనం. అట్లా వాళ్ళు చూసుకుంటే గవర్నమెంట్ కి అంత ఇది నష్టం జరగదు. గవర్నమెంట్ కాపాడుతూనే. కడవకుంట సుకుమార్ బాబు రిటైర్డ్ డిఎస్పీ వారి కుటుంబం ఆధ్వర్యంలో రంజాన్ సందర్భంగా మరియు ఉగాది సందర్భంగా రంజాన్ తోఫా ఉగాది కానుక ఈరోజు ఎవరైతే ఇంట్లో ఉన్నారో ఆ ఇంటింటికి ఒక సంచి, దాంట్లో అనేక రకమైనటువంటి పండుగ సామాన్లన్నీ ఉన్నాయి. వారు కుటుంబానికి తరచుగా ఇస్తున్నారు. ఈ యొక్క కార్యక్రమంలో సుకుమార్ బాబు గారు దాదాపు 20 ఏళ్ల నుండి ప్రగతిదాత వాలంటరీ సంస్థ ద్వారా ఇతరత్ర అన్ని కార్యక్రమాల ద్వారా వచ్చిన ఇవన్నీ పంచడం జరుగుతుంది. మామూలుగానే సతామి సందర్భంగా ముస్లింలందరికీ కూడా ఇచ్చిన. నేను కూడా చాలా మంది వచ్చి అడిగినారు. మా కీర్తి శేషులు డేవిడ్ మామ గారు జయమ్మ గారి జ్ఞాపకార్థం, వారి రాజశేఖర్ గారి జ్ఞాపకార్థం వారి ఒక కుమారుడు సోదరులైన డిఎస్పీ సుకుమార్ బాబు గారి కుటుంబ సభ్యుల తరఫున ఈ తోఫా కార్యక్రమాలు ఇవ్వడం జరుగుతూ ఉన్నది. ఇది వాళ్ళు దాదాపుగా ఒక 20 సంవత్సరాలుగా ఈ కార్యక్రమాన్ని చేస్తున్నారు. గతంలో మా మామ డేవిడ్ గారు అనేక కార్యక్రమాలుగా దాదాపు 50 ఏళ్లుగా ఈ కార్యక్రమం నిర్వహించారు. వారి పేరు ప్రతిష్ట నిలబెడుతున్నందుకు డిఎస్ సుకుమార్ గారికి మేము ప్రత్యేకంగా మా వాల్మీకి సంఘం తరఫున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. ఇప్పుడు కాసేపు ప్రకటనలు. శ్రీ వెంకటేశ్వర థియేటర్ వారి శ్రీ వెంకటేశ్వర గోల్డ్ ప్యాలెస్ గోల్డ్ ఎక్స్చేంజ్ స్కీమ్. మేము కొత్తగా గోల్డ్ ఎక్స్చేంజ్ స్కీమ్ ప్రారంభించాము. ఈ స్కీమ్ లో భాగంగా మీ పాత నగ తీసుకురండి, అదే బరువుకు కొత్త నగ తీసుకోవచ్చు. 6 నెలల తరువాత తరుగు కూలీ లేకుండా తీసుకోండి. మళ్లీ చెప్తున్నాము, మీ పాత నగకు కొత్త నగ తరుగు కూలీ లేకుండా 6 నెలల తర్వాత తీసుకోవచ్చు. ఈ అవకాశం కేవలం శ్రీ వెంకటేశ్వర గోల్డ్ ప్యాలెస్ లో మాత్రమే. వివరాలకు సంప్రదించండి. ఎస్వి గోల్డ్ ప్యాలెస్, తాజ్ మహల్ థియేటర్ రోడ్, రిలయన్స్ ట్రెండ్స్ పక్కన, పుంగనూరు. మా వాట్సాప్ నంబర్ 8106488916. శ్రీ వెంకటేశ్వర థియేటర్ వారి శ్రీ వెంకటేశ్వర గోల్డ్ ప్యాలెస్ గోల్డ్ ఎక్స్చేంజ్ స్కీమ్. మేము కొత్తగా గోల్డ్ ఎక్స్చేంజ్ స్కీమ్ ప్రారంభించాము. ఈ స్కీమ్ లో భాగంగా మీ పాత నగ తీసుకురండి, అదే బరువుకు కొత్త నగ తీసుకోవచ్చు. 6 నెలల తరువాత తరుగు కూలీ లేకుండా తీసుకోండి. మళ్లీ చెప్తున్నాము, మీ పాత నగకు కొత్త నగ తరుగు కూలీ లేకుండా 6 నెలల తర్వాత తీసుకోవచ్చు. ఈ అవకాశం కేవలం శ్రీ వెంకటేశ్వర గోల్డ్ ప్యాలెస్ లో మాత్రమే. వివరాలకు సంప్రదించండి. ఎస్వి గోల్డ్ ప్యాలెస్, తాజ్ మహల్ థియేటర్ రోడ్, రిలయన్స్ ట్రెండ్స్ పక్కన, పుంగనూరు. మా వాట్సాప్ నంబర్ 8106488916. పుంగనూరు మరియు పరిసర ప్రాంత ప్రజలకు ఎస్ఎస్బి కోల్డ్ స్టోరేజ్ వారి శ్రీ సుగుటూరు గంగమ్మ జాతర ఉగాది మరియు రంజాన్ శుభాకాంక్షలు. ఎస్ఎస్బి కోల్డ్ స్టోరేజ్, శ్రీ సాయి బాలాజీ కోల్డ్ స్టోరేజ్, పలమనేరు నుండి పుంగనూరు జాతీయ రహదారి టోల్గేట్ తర్వాత ఆపోజిట్ టు గుడిసెబండ విలేజ్, పుంగనూరు. మన వ్యాపార మరియు రైతు సోదరులకు శుభవార్త. ఆధునీకరించిన శీతలీకరణ సాంకేతికత, అత్యధిక నిల్వ సామర్థ్యం ఇంకా అధునాతన సదుపాయాలతో మరింత మెరుగైన సేవలు అందించడానికి మన
ఎస్ఎస్బి కోల్డ్ స్టోరేజ్ ప్రారంభమైనది. మీ ఉత్పత్తులకు సంపూర్ణ భద్రత కల్పిస్తూ మీ వ్యాపారం అభివృద్ధి చెందడానికి మన శీతల గిడ్డంగి ఎస్ఎస్బి కోల్డ్ స్టోరేజ్ సిద్ధంగా ఉన్నది. మీ ఉత్పత్తికి ఉత్తమమైన భద్రత ఎస్ఎస్బి కోల్డ్ స్టోరేజ్. పలమనేరు నుంచి పుంగనూరు జాతీయ రహదారి టోల్ గేట్ తర్వాత ఆపోజిట్ గుడిసె బండ విలేజ్, పుంగనూరు. వివరాలకు సంప్రదించండి. మేనేజర్ 9733344458. తిరిగి వార్తలకు స్వాగతం. వక్బీలను వ్యతిరేకించాలని లేని పక్షంలో మనగడనే కోల్పోయే ప్రమాదం ఉందని ఎస్డిపిఐ జిల్లా ప్రధాన కార్యదర్శి యూసుఫ్ అన్నారు. శుక్రవారం పొంగనూరులో మసీదుల వద్ద ఎస్డిపిఐ నాయకులు వక్బీలు పోస్టర్లు చూపుతూ నల్ల రిబ్బన్లు కట్టుకుని నిరసన తెలిపారు. మరిమాకులపల్లి గ్రామంలోని ప్రభుత్వ పాఠశాల నుంచి చిద్విలాస్ రెడ్డి జవహర్ నవోదయకు ఎంపికయ్యాడు. ఈ సందర్భంగా ప్రధాన ఉపాధ్యాయులు చిద్విలాస్ రెడ్డిని అభినందించారు. ఇదే పాఠశాలలో 32 సంవత్సరాల క్రితం చిద్విలాస్ రెడ్డి తండ్రి భాస్కర్ రెడ్డి చదివి నవోదయకు ఎంపికయ్యారు. టీడీపీ సీనియర్ నేత మధుసూదన్ రాయల్ ముస్లింలకు ఇఫ్తార్ విందును ఏర్పాటు చేశారు. పొంగనూరు పట్టణంలోని తన నివాసంలో శుక్రవారం ఇఫ్తార్ విందించారు. పవిత్ర రంజాన్ మాసంలో ముస్లింలు సూర్యోదయానికి ముందు సూర్యాస్తమయానికి మధ్య ఉపవాసం పాటిస్తారు. ఉపవాసం కేవలం భోజనాలపైనే కాదు, ఇది ఆత్మ నియంత్రణ, ధైర్యం మరియు దైవం పట్ల నిబద్ధతను పెంచేందుకు ఒక మార్గం. ఉపవాసం ద్వారా మనం నిర్లిప్త భోజనాలపై ఆధారపడకుండా మన ఆత్మను నియంత్రించడం నేర్చుకుంటాం. ఉపవాస సమయంలో పేదలు, ఆకలితో బాధపడే వారి పరిస్థితిని పక్క నుంచి చూడటం ద్వారా వారి నొప్పిని అర్థం చేసుకుని సహాయం చేయడం సహాయానుభూతిని పెంపొందిస్తుంది. కార్యక్రమంలో నూరుల్లా, ముబారక్, ముజామిల్, జగదీష్, అనిల్ రాయల్, వెంకటేష్, సయ్యద్ బాషా, నూర్ షా, రాంపల్లి బాబా, షబీర్, నూర్, అఫ్రోజ్ తదితరులు పాల్గొన్నారు. పొంగనూరులోని గ్రామ దేవతల ఆలయాల్లో శుక్రవారం సందర్భంగా విశేష పూజలు జరిగాయి. భక్తులు అమ్మవార్లను దర్శించుకున్నారు. ఆలయాలకు విచ్చేసిన భక్తులకు తీర్థ ప్రసాదాలను పంపిణీ చేశారు. పుంగనూరు మరియు పరిసర ప్రాంత ప్రజలకు ఎస్ఎస్బి కోల్డ్ స్టోరేజ్ వారి శ్రీ సుగుటూరు గంగమ్మ జాతర ఉగాది మరియు రంజాన్ శుభాకాంక్షలు. ఎస్ఎస్బి కోల్డ్ స్టోరేజ్
శ్రీ సాయి బాలాజీ కోల్డ్ స్టోరేజ్ పలమనేరు నుండి పుంగనూరు జాతీయ రహదారి టోల్గేట్ తర్వాత ఆపోజిట్ టు గుడిసెబండ విలేజ్ పుంగనూరు. మన వ్యాపార మరియు రైతు సోదరులకు శుభవార్త. ఆధునీకరించిన శీతలీకరణ సాంకేతికత, అత్యధిక నిల్వ సామర్థ్యం ఇంకా అధునాతన సదుపాయాలతో మరింత మెరుగైన సేవలు అందించడానికి మన ఎస్ఎస్బి కోల్డ్ స్టోరేజ్ ప్రారంభమైనది. మీ ఉత్పత్తులకు సంపూర్ణ భద్రత కల్పిస్తూ మీ వ్యాపారం అభివృద్ధి చెందడానికి మన శీతల గిడ్డంగి ఎస్ఎస్బి కోల్డ్ స్టోరేజ్ సిద్ధంగా ఉన్నది. మీ ఉత్పత్తికి ఉత్తమమైన భద్రత ఎస్ఎస్బి కోల్డ్ స్టోరేజ్ పలమనేరు నుంచి పుంగనూరు జాతీయ రహదారి టోల్గేట్ తర్వాత ఆపోజిట్ గుడిసె బండ విలేజ్ పుంగనూరు. వివరాలకు సంప్రదించండి. మేనేజర్ 9703344458. తిరిగి వార్తలకు స్వాగతం. చిత్తూరు మహాత్మా జ్యోతిరావు పూలే భవనం నందు జిల్లా విద్యాశాఖ మరియు సమగ్ర శిక్ష ఆధ్వర్యంలో పుంగనూరు మండలానికి చెందిన దివ్యాంగ పిల్లలకు సహాయ ఉపకరణాలు పంపిణీ చేయడం జరిగింది. కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా రాష్ట్ర మంత్రి రాంప్రసాద్ రెడ్డి మరియు చిత్తూరు ఎమ్మెల్యే గురజాల జగన్మోహన్, జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్, జిల్లా విద్యాశాఖ అధికారిని హాజరు కావడం జరిగింది. కార్యక్రమంలో సమగ్ర శిక్ష జిల్లా ప్రాజెక్టు కోఆర్డినేటర్ వెంకటరమణ చేతుల మీదుగా పుంగనూరు మండల భవిత కేంద్రానికి వినికిడి పరికరాలు 6, వీల్ చైర్స్ 3, ట్రై సైకిల్ 1 పరికరాలు సహిత ఉపాధ్యాయురాలు అరుణకు అందించడం జరిగింది. ఈ సందర్భంగా మండల విద్యాశాఖ అధికారి చంద్రశేఖర్ రెడ్డి మాట్లాడుతూ పుంగనూరు భవిత కేంద్రానికి విద్యాశాఖ మరియు సమగ్ర శిక్ష తరపున పిల్లలకు సహాయ ఉపకరణాలు అందించడం చాలా హర్షించదగ్గ విషయమని తెలియజేశారు. పుంగనూరు భవిత కేంద్రంలో దివ్యాంగ పిల్లలకు గుణాత్మక విద్యతో పాటు వారికి అవసరమైన అన్ని సౌకర్యాలు కల్పిస్తున్నట్లు తెలియజేశారు. మండలంలోని తల్లిదండ్రులు ఈ అవకాశాలను సద్వినియోగం చేసుకోవాలని మీడియా ద్వారా తెలిపారు. కార్యక్రమంలో విద్యార్థులు వర్షిణి, రాణి, రిహాన్ హాజరై ఉపకరణాలను తీసుకోవడం జరిగింది. అలాగే పిల్లల తల్లిదండ్రులు కూడా హాజరయ్యారు. వార్తను ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. మందికి ఉపకరణాలు పంపిణీ చేసిన జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి రాంప్రసాద్ రెడ్డి. ముస్లింలకు ఇఫ్తార్ విందును ఇచ్చిన టీడీపీ నేత మధుసూదన్ రాయల్. నవోదయకు ఎంపికైన మరిమపులపల్లి ప్రభుత్వ పాఠశాల విద్యార్థి చిద్విరాజ్ రెడ్డి. పేదలకు నిత్యావసర సరుకులను పంపిణీ చేసిన విశ్రాంత డీఎస్పీ సుబ్బాబాబు. తిరిగి కేసీటీవీ వార్తలతో మళ్ళీ కలుసుకుందాం. అందరికోసం నమస్కారం.